అనగనగా సింగవరం అనే గ్రామంలో చక్రి అనే యువకుడుండేవాడు. అతడు బద్ధకానికి నిలువుటద్దం. ఏ పని చేయకుండా నలుగురి ఇళ్లలో అడుక్కుంటూ వాళ్ళు పెట్టింది తింటూ బ్రతికేవాడు. గ్రామస్తులు అతడి సోమరితనాన్ని చూసి విసిగిపోయారు. ఒకరోజు ఎవరి ఇంటా అతడికి తిండి దొరకలేదు. ఆకలితో కళ్ళు తిరుగుతుండగా అక్కడ ఉండటం వృధా అని భావించి పక్క గ్రామానికి వెళ్ళాడు. ఈ ఊరి వాళ్ళు మహా పిసినారులు. ఒక్కరోజు తిండి పెడితే ఏమైపోతుంది? ఇక నేనిక్కడుండను, పక్కూరికి వెళ్తాను. అక్కడెవరైనా దయగలవారుంటారేమో చూస్తాను అని నడుస్తుండగా దారిలో చక్రికి ఒక సాధువు ఎదురయ్యాడు. సాధువు ముఖంలో ప్రశాంతత, కళ్లలో దయ ఉట్టిపడుతున్నాయి. చక్రిని ఆపి అతన్ని పరిశీలనగా చూశాడు. అబ్బాయి, నిన్ను చూస్తే జాలేస్తుంది. ఏమీ తిన్నట్టుగా కూడా అనిపించడం లేదు. చాలా అలసిపోయినట్టున్నావు. స్వామి, నా పరిస్థితే అంత, ఏమీ లేదు. సాధువు తన జేబులో నుండి ఒక చిన్న శనగ గింజను తీసి చక్రి చేతిలో పెట్టాడు. ఈ శనగ గింజను జాగ్రత్తగా ఉంచుకో. ఇది నీ కష్టాల్ని తీరుస్తుంది. చక్రి ఆ గింజని చూసి విసుగ్గా నవ్వాడు. హ, ఏంటి స్వామి, ఈ చిన్న శనగ గింజతో నేనేం చెయ్యాలి? ఇది నా కడుపు నింపుతుందా? నాకు ఆకలిగా ఉంది, తిండి పెట్టండి. వినబ్బాయి, తినడానికి కాదిది. నీ దగ్గర ఉంటే నువ్వెవరి దగ్గరికెళ్ళి అడిగినా నీకు వాళ్ళు తప్పకుండా ఆతిథ్యమిస్తారు. చక్రికి నమ్మకం కలగలేదు. అయినా సరే సాధువు మాట కాదనలేక ఆ గింజను తన జేబులో పెట్టుకున్నాడు. సాధువు చిరునవ్వుతో వెళ్ళిపోయాడు. ఏదో చెప్పాడులే, ఈ గింజతో ఏం జరుగుతుందో చూద్దాం, పోయేదేముంది. సాయంత్రం చీకటి పడే సమయానికి చక్రి పక్క గ్రామానికి చేరుకున్నాడు. ఆకలితో అప్పటికే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఒక పెద్ద ఇంటికి వెళ్లి తలుపు కొట్టాడు. వెంటనే ఇంటి యజమాని బయటకొచ్చాడు. అయ్యా, ఎవరు కావాలి? అయ్యా, నేను పక్క గ్రామం నుండి వచ్చాను. ఆకలిగా ఉంది. ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తారా? తప్పకుండా బాబు, లోపలికి రా. చక్రి ఆశ్చర్యపోయాడు. ఇంత తేలిగ్గా ఒక పెద్ద మనిషి ఆశ్రయం ఇవ్వడం చూసి అతడికి ఆనందం కలిగింది. ఇంట్లోకెళ్లగానే యజమాని కడుపు నిండా అన్నం పెట్టాడు. రుచికరమైన వంటకాలు తిని చక్రి కడుపు నింపుకున్నాడు. బాబూ, భోజనం బాగా చేసావా? చాలా రుచిగా ఉందయ్యా, కడుపు నిండిపోయింది. ఈ రాత్రి మా వరండాలో పడుకుని ఉదయం ప్రయాణం చెయ్యండి. చక్రి ఆనందిస్తూ ఇదంతా సాధువు ఇచ్చిన శనగ గింజ మహత్యమేనని గట్టిగా నమ్మాడు. ఆ గింజని జాగ్రత్తగా తన తల దగ్గర పెట్టుకుని నిద్రపోయాడు. తెల్లవారుతుండగా ఇంటివాళ్ల కోడి ఒకటి చక్రి పడుకున్న చోటుకొచ్చింది. ఆ అలికిడికి నిద్రలేచి చూస్తే ఆ కోడి చక్రి తల దగ్గరున్న శనగ గింజని ముక్కుతో పట్టుకుని క్షణంలో మింగేసింది. అయ్యో, నా శనగ గింజ, నా అదృష్టం, కోడి మింగేసింది. ఆ అరుపులు విన్న ఇంటి యజమాని హడావిడిగా బయటకొచ్చాడు. ఏమైంది బాబూ, ఎందుకు అంతలా అరుస్తున్నావు? మీ కోడి నా శనగ గింజను మింగేసింది. అది మామూలు గింజ కాదు, ఒక సిద్ధ పురుషుడు నాకు ఇచ్చాడు. అదుంటేనే నాకు అన్నం దొరుకుతుంది. ఒక్క శనగ గింజ కోసం ఇంతగా ఏడవాలా? నీకు కావాలంటే మరో 10 శనగ గింజలిస్తాను, తీసుకో. వద్దు, నాకు ఆ శనగ గింజే కావాలి. దాని విలువ మీకు తెలీదు. అలా అయితే నేనేమీ చెయ్యలేను. ఆ శనగ గింజని మింగిన కోడిని నీకిచ్చేస్తాను, దాన్ని తీసుకెళ్ళు. చక్రి ఒక్క క్షణం ఆలోచించాడు. గింజ పోయింది కానీ ఆ గింజను మింగిన కోడి తన దగ్గరుంది. బహుశా ఆ కోడి కూడా అదృష్టాన్ని తెస్తుందేమోనని అత్యాశపడ్డాడు. సరే అయ్యా, అయితే నాకది కావాలి. కోడిని తీసుకుని బస్తీకి బయలుదేరాడు చక్రి. ఆ రాత్రి దారి మధ్యలో ఒక పెద్ద ఆసామి ఇంటి దగ్గర ఆగాడు. అతన్ని చూసి ఆతిథ్యమివ్వమని అడిగాడు. ఆ ఆసామి దయతో అంగీకరించాడు. లోపలికి రా బాబు, ఈ కోడెవరిది? నాదేనయ్యా, ఇది నాకు చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాగా, సరే, భోంచేసి పడుకో. చక్రి కడుపు నిండా భోంచేసి కోడిని పక్కనే పెట్టుకుని వరండాలో పడుకున్నాడు. కాసేపటికి కోడికి నిద్ర పట్టలేదు. అది దొడ్లోకెళ్ళి ఇంటివాళ్ల కోళ్లతో జగడం పెట్టుకుంది. ఆ కోళ్లన్నీ కలిసి చక్రి కోడిని పొడిచి పొడిచి తరిమేశాయి. వాటిని తప్పించుకునే ప్రయత్నంలో ఒక పెయ్యదూడ కాళ్ల సందులో దూరి దాని కింద పడి చచ్చిపోయింది.
అయ్యో, నా కోడి, నా బంగారు కోడి, అది పోయిందే. నా అదృష్టమూ పోయింది. ఆ అరుపులు విని ఆసామి బయటకొచ్చాడు. ఏమైంది బాబు? ఈ అరిచే అరుపులెందుకు? మీ వల్ల నా కోడి చచ్చిపోయింది. అది నాకు చాలా విలువైంది. ఒక్క కోడి కోసం ఇంత ఆవేశమా? దాని బదులుగా నేను నీకు మరో కోడినిస్తాను. నాకు వేరే కోడొద్దు. అది నాకు అదృష్టం తెచ్చిపెట్టిన కోడి. ఇప్పుడు అది చనిపోయింది. నా నష్టం మీరు పూడ్చాల్సిందే. సరే, నీ నష్టానికి పరిహారంగా నా పెయ్యదుడను నీకు ఇచ్చేస్తాను. దాన్ని తీసుకుపో. చక్రి ముఖం వెలిగిపోయింది. ఒక కోడి బదులుగా ఒక దూడ. అతనికి అత్యాశ పెరిగిపోయింది. అయితే నేను వెళ్ళిపోతానయ్యా. మీరు చాలా మంచివారు. జాగ్రత్తగా వెళ్ళు బాబు. చక్రి బస్తీకి బయలుదేరాడు. బస్తీకి చేరేసరికి చీకటి పడింది. తనని ఎలాగూ అదృష్టం వరించింది కాబట్టి ఇక భయపడనక్కర్లేదనుకుని ధైర్యంగా ఒక పెద్ద ఇంట్లోకెళ్ళాడు. అయ్యా, నేను ఈ బస్తీకి కొత్త. ఈ రాత్రి మీ ఇంట్లో బస చేయనిస్తారా? చాలా దూరం నుండి వచ్చాను. తప్పకుండా రా బాబు. ఈ దూడ ఎవరిది? ఇది నాదేనయ్యా. ఇది మామూలు దూడ కాదు. చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది నాకు. సరే, దాన్ని దొడ్లో కట్టేసి గడ్డి వేయి. చక్రి ఆ ఇంటి సభ్యులతో కలిసి ఆ రాత్రి కడుపారా భోంచేశాడు. కాని అతని అత్యాశ ఆగలేదు. ఆ రాత్రి పెయ్యదూడ తాడు తెంపుకొని ఇంటివారి గుర్రం ఉండే చోటుకి వెళ్లి గడ్డి మేయసాగింది. అది చూసిన గుర్రం కోపంతో తన వెనుక కాళ్లతో బలంగా దాన్ని తన్నింది. ఆ దెబ్బకి దూడ గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. అయ్యా, నా దూడ చనిపోయింది. మీ గుర్రం దాన్ని తన్నింది. ఏంటి? నా గుర్రం తన్నిందా? అవును, మీ గుర్రం వల్లే నా దూడ చనిపోయింది. అది నాకు ఎంత విలువైందో మీకు తెలీదు. ఇప్పుడు నా దూడ చనిపోయింది. మీరు నాకు నష్టపరిహారం ఇవ్వాలి. మళ్ళీ కొనుక్కోవచ్చు, గొడవ పడకు. ఒప్పుకోను. అది అదృష్టాన్ని తెచ్చిపెట్టే దూడ. నా నష్టం పూడ్చాలంటే మీరు మీ గుర్రాన్ని నాకు ఇవ్వాల్సిందే. ఇంటి యజమానికి చక్రి స్వభావం అర్థమైంది. అతనితో పోట్లాడటం అనవసరమని భావించి అతన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. సరే, నా గుర్రాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. నువ్వు వెళ్ళిపో. చక్రి ఆ గుర్రాన్ని చూసి ఎగిరి గంతేశాడు. ఒక దూడ బదులు ఒక గుర్రం. అతని అత్యాశ అప్పటికే ఆకాశానికంటింది. అప్పనంగా దక్కిన గుర్రాన్నెక్కి బస్తీ అంతా తిరగసాగాడు. ఆ సాయంత్రం ప్రధాన వీధుల్లో తిరుగుతూ ఉంటే ఒక సత్రం వాకిట్లో చక్రికి ఒక అందమైన యువతి కనిపించింది. ఆమెని చూడగానే చక్రిలో కొత్త కోరిక పుట్టింది. ఎలాగైనా సరే ఆమెని వివాహమాడి జీవితంలో స్థిరపడిపోవాలనుకున్నాడు. ఆ అమ్మాయి సత్రం గుమస్తా ఏకైక కుమార్తె విమల. అయ్యా, నేను మీ సత్రంలో ఒక గది అద్దెకి తీసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా బాబు. ఈ గుర్రం నీదేనా? అవును, నా గుర్రం చాలా విలువైంది. మీరు దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. సరే బాబు, దాని గురించి నాకు తెలుసు. గుర్రం గురించి చక్రి అంతలా చెప్పాడు కాబట్టి సత్రం గుమస్తా చాలా జాగ్రత్తగా దానికి నీళ్లు గడ్డి పెట్టాడు. కాని ఆ గుమస్తా అజాగ్రత్తగా ఉన్న సమయంలో గుర్రం పారిపోయింది. ఆ వార్త విని చక్రి గుమస్తా మీద ఎగిరెగిరి పడ్డాడు. ఏంటిది? నా గుర్రం ఏమైంది? నీకు ముందే చెప్పాను కదా, అది చాలా విలువైందని. అయ్యా, క్షమించండి. నా నిర్లక్ష్యం వల్ల అది పారిపోయింది. ఉదయం వెతికి తీసుకొస్తాను. నా గుర్రం నాకు కావాలి. లక్షల విలువ చేసే గుర్రం అది. మీ నిర్లక్ష్యం వల్ల అది పారిపోయింది కాబట్టి దానికి బదులుగా నాకేమిస్తావో చెప్పు. మీ గుర్రాన్ని వెతికి తీసుకొస్తాను. అంతవరకు ఓపిక పట్టండి. ఓపిక పట్టేదే లేదు. ఇదే మీ కూతురు కనిపించకుండా పోతే తెల్లవారిదాకా ఆగుతావా? నా గుర్రం నాకు అంతకంటే లక్షల రెట్టు ఎక్కువ. గుమస్తాకి గుండె జారిపోయినంత పనైంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా గుర్రాన్ని నీ చేతులారా పోగొట్టావు కాబట్టి నీ కూతురు విమలని నాకిచ్చి పెళ్లి చెయ్యి. గుమస్తా కోపంతో ఊగిపోయాడు. ఏంటి నీ మాటలు? నీ గుర్రం కోసం నా కూతుర్నివ్వమంటావా? ఇంతటి అబద్ధాలు చెప్తున్నావు కదా. అబద్ధాలు కాదు. నా గుర్రం చాలా గొప్పది. నాకు దక్కింది కాబట్టి దాని విలువ నాకు తెలుసు. ఇద్దరూ ఘర్షణ పడసాగారు. ఈలోగా గుమస్తా భార్య బయటకొచ్చింది. ఏమైందండి? ఎందుకంత గొడవ? చూడు, ఇతడు మన కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నాడు. అది కూడా ఒక పారిపోయిన గుర్రానికి బదులుగా.
తప్పంతా మీదేనండి, మీరు ఊరుకోండి. మన అమ్మాయి ఇష్టపడితే అలాగే అతనికిచ్చి పెళ్లి చేసేద్దాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతుర్ని ఈ బిచ్చగాడికి ఇస్తావా? అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు ఆయన్ని శాంతింపజేద్దాం. గుమస్తా భార్య లోపలికెళ్ళింది. కాసేపటి తరువాత హడావిడిగా బయటకొచ్చి చక్రి దగ్గరికి వెళ్ళింది. మా అమ్మాయికి ఎంత నచ్చ చెప్పినా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. దాని మొండితనం నాకు తెలుసు. మరిప్పుడు ఏం చేయమంటారు? అందుచేత దాన్నొక గోతంలో పెట్టి కట్టేశాను. ఆ గోతాన్ని తీసుకుని మీరు వెంటనే వెళ్ళిపోండి. గోతంలో పెట్టారా? నన్ను ఏమైనా ఆట పట్టిస్తున్నారా? లేదు లేదు, నిజంగానే అది చాలా మొండిది. మళ్ళీ పారిపోయే అవకాశం ఉంది. అందుకనే దాన్ని గోతంలో కట్టాను. ఈ చీకట్లో మీరు దాన్ని అక్కడికి తీసుకెళ్తే అది దారి గుర్తుపట్టలేదు. తెల్లారాక నయానో భయానో చెప్పి దాన్ని మీరు పెళ్లి చేసుకోండి. చక్రి ఎగిరి గంతేసి ఆ గోతాం తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. గోతాన్ని మోస్తూ, ఆహా, నా అదృష్టం ఎంత గొప్పది! శనగ గింజ నుండి కోడి, కోడి నుండి దూడ, దూడ నుండి గుర్రం, ఇప్పుడు గుర్రం బదులు ఏకంగా రాకుమారి లాంటి అమ్మాయి. ఈ అదృష్టం ఎప్పుడూ నన్ను వదలదు. చక్రి ఆ గోతాన్ని మోస్తూ ఆ రాత్రి చాలా దూరం చీకట్లో వెళ్ళిపోయాడు. తెల్లారే సమయానికి ఒక అడవి మధ్య భాగానికి చేరుకున్నాడు. అక్కడ గోతాన్ని దింపి ఎంతో ఆశగా దాని మూతి విప్పాడు. ఆహా, నా ప్రియమైన విమల, ఇక బయటకి రా. మనం కొత్త జీవితం ప్రారంభిద్దాం. ఆ గోతాం నుండి ఒక పెద్ద కుక్క పైకి దూకి చక్రి ముక్కు కొరికి దొరికిన చోటల్లా కసితీరా కరిచి ఎటో పారిపోయింది. నా ముక్కు, నా ముక్కు! కుక్క, కుక్క! కుక్క కొరికిన దెబ్బలకు అత్యాశకి పోయినందుకు తనకి తగిన శాస్తి జరిగిందని వాపోతూ తిరిగి తన గ్రామానికి వెళ్ళిపోయాడు చక్రి. ఎంత అత్యాశకి పోయాను! శనగ గింజతోనే ఆగిపోయుంటే ఎంత బావుండేది. కోడి, దూడ, గుర్రం, చివరికి నాకు దక్కింది గాయాలు మాత్రమే. తర్వాత నుండి కష్టపడి డబ్బు సంపాదిస్తూ బ్రతకసాగాడు చక్రి. అతని సోమరితనం పూర్తిగా పోయింది. కష్టపడితేనే ఫలితం ఉంటుందని అతనికి అనుభవం నేర్పింది. ఒక ఊరిలో రుద్రయ్య అనే ఒక సోమరిపోతు పాలేరుంటాడు. అతనికి భార్య జానకమ్మ. రుద్రయ్య బాగా సోమరిపోతు, అసలు పని చెయ్యడు. ఏ పనికి పోకుండా ఒంటి మీద మట్టి పడకుండా బతకాలనుకునే రకం. ఊళ్ళోని అందరి ఇళ్లలో పాలేరుగా పనిచేస్తూ ఉంటాడు. కాని అతని సోమరితనం వల్ల ఎవరూ ఎక్కువ కాలం పనిలో ఉంచుకునేవాళ్లు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇంట్లో పాలేరుగా కుదురుతాడు రుద్రయ్య. నేను పనికెళ్ళొస్తానే. ఈ ఇంట్లోనైనా సక్రమంగా పని చెయ్యవయ్యా. అట్టాగే లేవే, ఊరికే నాసబెట్టకు అంటూ వెళ్ళిపోతాడు. రుద్రయ్య పాలేరుగా పనిచేస్తున్న ఇంటి యజమాని, ఇదిగో రుద్రయ్య, నీకు అన్నం క్యారేజీ, వెళ్ళి పొలానికి నీళ్లు పెట్టు. జాగ్రత్త, దగ్గరుండి నీళ్లు పెట్టు. పక్క పొలాల్లో నీళ్లు పడ్డాయంటే వాళ్ళు నన్ను తిడతారు. ఊళ్ళో ఎవరు నీకు పనివ్వకపోయినా నిన్ను నమ్మి నేను పనిచ్చాను. అట్టాగే అయ్యగారు అని రుద్రయ్య క్యారేజీ తీసుకుని పొలం వెళ్ళిపోతాడు. పొలానికి నీళ్ల మడవ వేసి అక్కడే ఉండకుండా చెట్టు కిందకొచ్చి కూర్చుంటాడు. ఆ చల్లటి గాలికి నిద్ర ముంచుకొచ్చేస్తుంది. హాయిగా చెట్టు కింద పడుకున్నాడు. ఆ నీళ్లన్నీ పొలం గుండా పారి పక్క పొలాల్లోకి కూడా పారుతుంటాయి. మధ్యాహ్నం సమయం అవగానే నిద్ర లేచి ఆ నీళ్ల సంగతి మర్చిపోయి అన్నం క్యారేజీ విప్పుకొని బిర్రుగా తినేసి మళ్ళీ గురక పెట్టి నిద్రపోతుంటాడు. పొలంలో నీళ్లు ఎంతవరకు పారాయో చూసుకోవడానికి పొలానికొచ్చిన యజమాని తన నీళ్లు పక్క పొలాల్లోకి వెళ్లటం చూసి కంగారుపడి గబగబా మడవ ఆపేస్తాడు. తనలో తాను, ఈ రుద్రయ్యని నమ్మి పాలేరుగా పనిలో పెట్టుకోవటం నాది బుద్ధి తక్కువ. ఇప్పుడు వీడి వల్ల పక్క పొలాల వాళ్ల చేత నేను తిట్లు తినాల్సి వస్తుంది. అసలు ఇంతకీ వీడెక్కడున్నాడు అని చుట్టుపక్కల వెతగ్గా చెట్టు కింద గుర్రు పెడుతూ నిద్రపోతున్నాడు రుద్రయ్య. ఒరేయ్ రుద్రయ్య, ఒరేయ్ లేవరా! ఆయగారు, మీరెప్పుడొచ్చారు? నేనొచ్చి చాలాసేపు అయిందిరా. నువ్వు మెలకువతో ఉంటే కదా తెలిసేది. లేదయ్య గారు, ఇప్పటిదాకా పొలం దగ్గరే ఉన్నాను నీళ్లు పెడుతూ. ఇప్పుడే ఏదో కన్ను మలగడంతో చెట్టు కిందకొచ్చి పడుకున్నాను. ఆపరా నీ అబద్ధాలు. నీ నిద్ర పాడుగాను పని చేయడానికి వచ్చి నిద్రపోతావా? నా కొంప ముంచావు కదరా.
నాకిప్పుడు అర్థమైంది ఊళ్ళో వాళ్ళు నిన్ను పాలేరుగా ఎందుకు పెట్టుకోరు అని. బుద్ధి తక్కువై నీలాంటి సోమరిపోతుని పాలేరుగా పెట్టుకున్నా. పని లేదు ఏం లేదు పో. అని అనడంతో రుద్రయ్య ఇంటికొచ్చేశాడు. భార్యకి విషయం చెప్పాడు. ఖచ్చితంగా ఇట్టగే చేస్తావని నేను ముందే అనుకున్నాలే. సర్లే, నాతో పాటు కూలి పనికిరా. నేను రాను, నువ్వు పో. పనికి పోకపోతే ఇల్లెట్ట గడుస్తుందనుకుంటున్నావు? ఇన్నాళ్ళు నేను పనికి పోతేనే గడిసిందా? లేదుగా. అప్పుడెలా గడిసిందో ఇక మీదట కూడా అట్టగే గడుస్తుంది. మీ అమ్మ నాన్న ఉన్నన్ని రోజులు మిమ్మల్ని వాళ్ళు పెంచి పోషించారు. పెళ్లి చేసుకున్నాక నేను పోషిస్తున్నాను. అట్టంటప్పుడు గడవక ఇంకే ఇబ్బంది ఉంటుంది నీకు? అసలు కావాలనే నువ్వు ఇట్టా చేసి నీ సోమరితనంతో పని తప్పించుకుంటున్నావు. నేను కూడా ఇంట్లో కూర్చుంటే అప్పుడు అర్థమవుతుంది నీకు. మీరెవరూ పోషించకపోయినా ఏదో ఒక దారిలో ఆ దేవుడే నన్ను పోషిస్తాడే. నారు పోసినోడు నీరు పోయడా? అట్టగే మనల్ని పుట్టించిన దేవుడే మనకు తిండి కూడా పెడతాడులే. చీచి, ఎంత చెప్పినా నీ బతుకు మాత్రం మారదు. ఊళ్ళోకెళ్తే నవ్వుతున్నారు. ఈ సుమంత కూడా విలువే లేదు. ఊళ్ళో వాళ్ళ బోడి విలువ ఎవడికి కావాలే? నీకు అవసరం లేకపోయినా నాకు కావాలి గదా. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఏంటో నిన్ను కట్టుకొని అనుభవిస్తున్నాను. పిచ్చి మొహమా, నన్ను కట్టుకున్నావు కాబట్టే కష్టపడకుండా హాయిగా సుఖంగా బతుకుతున్నావు. అటగాకుండా ఏరే ఒన్ని కట్టుకుంటే సంపాదన సంపాదన అని అనేవాడు. నీ చేత ఎట్టి చాకిరి చేయించేటోడు, నిన్ను తెగ కష్టపెట్టేటోడు. నా దగ్గర నీకు అట్లాంటి బాధ లేదుగా. సరేనయ్యా, నువ్వు చెప్పిన దానికే నేను ఒప్పుకుంటాను. కానీ మరి అంత లేవడితనం వెళ్ళబోయడం కూడా సమంజసం కాదుగా. మనకంటూ పావలా బేడా అయినా ఉండాలి కదా. బాగా సంపాదించి మూట కట్టుకుని ఏం చేస్తామే? పోయేటప్పుడు కట్టుకుపోతామా? ఓయబ్బో, మూట కట్టుకుపోయేంత ఇక్కడ ఏం ఒరగబడిందని? పూసుకోవడానికి పొయ్యిలోని బూడిదే తప్ప 3 పూటలా తిండికి సంపాదించుకుంటే చాలే మన మొహాలకి. చిన్నప్పటి నుండి ఒంటి మీద మట్టి పడకుండా గారాబంగా పెరిగానే. ఇప్పుడు పని చేయాలంటే కష్టం. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటిదాకా నేనొక్క పని కూడా చేసిందే లేదు. అయినా నాకేమైనా తక్కువైందా? కష్టపడేటోళ్ల కంటే బాగానే జరుగుబాటుంది. ఏ రోజు తిండికి ఇబ్బంది పడిందే లేదు. అంతేగాని పని మాత్రం చెయ్యనంటావు. ఆ దేవుడికి కూడా నీ గురించి తెలిసే మనకు పిల్లలు లేకుండా చేసి నాకే మేలు చేశాడు. లేదంటే నాతో పాటు వాళ్ళు కూడా ఈ బాధపడాల్సి వచ్చేది. ఈ దరిద్రాన్ని నాతోనే పోనివ్వండి అంటూ క్యారేజీ తీసుకుని పొలం వెళ్ళిపోతుంది. పొలంలో పని చేస్తుండగా పక్కావిడ, ఏంటే జానకి, మొహమంతా మార్చుకున్నావు, ఏమైంది? నీకు తెలీదా పిన్ని, రోజు ఉండే తంతేగా. ఓ, రుద్రయ్య గురించా? అవును, అది తప్ప నాకు ఇంకేం బాధుంది. ఎంత చెప్పినా ఎంత బతిమాలినా వినడు. ఊళ్ళో వాళ్లేమో నేనే నా మొగుడిని పనికి రమ్మని అడగకుండా పనికి మాలినోడిని చేస్తున్నానని అనుకుంటున్నారు. నేనెందుకు అట్టా చేస్తాను? ఆయన పని చేస్తే నాకే మంచిదిగా. చిన్నపిల్లాడైతే ఒక దెబ్బ కొట్టైనా దారిలో పెడతా. కానీ ఈయన పెద్దవాడాయే, కట్టుకున్న మొగుడాయే. ఈయన ఏం చేస్తే దారిలోకి వస్తాడో తెలియక బుర్ర వేడెక్కిపోతుంది పిన్ని. ఇట్టాగైతే చాలా కష్టమే. ఏదోటి చేసి నీ మొగుడిని దారికి తెచ్చుకో. జానకమ్మ ఆలోచనలో పడింది. మొగుడిని దారిలో పెట్టే ఉపాయం కోసం ఆలోచిస్తూ ఉంది. అప్పుడు తనకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే ఊళ్ళోని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి జానకమ్మ, ఒంట్లో బాగోలేదా? మీ సాయం కోసమే వచ్చానయ్యా. చెప్పు జానకమ్మ. ఏదో ఒకటి చేసి నా మొగుడిని మార్చాలయ్యా. దానికి నువ్వే సాయం చెయ్యాలా. అలాగే, ఏం చేయమంటావో చెప్పు. జానకమ్మ డాక్టర్కి ఏదో వివరిస్తుంది. డాక్టర్ సరేనన్నట్టు తలూపాడు. జానకమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి గాఢ నిద్రలో ఉన్న రుద్రయ్య చంకలో ఉల్లిపాయ కోసి పెట్టడంతో తెల్లారేసరికి ఒళ్లంతా పొగలు కక్కుతూ జ్వరం వస్తుంది. రుద్రయ్య అమ్మా అయ్యా అంటూ కేకలు వేస్తాడు. జానకమ్మ రుద్రయ్యని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. రుద్రయ్యని పరీక్షించిన డాక్టర్, రుద్రయ్య, నీకు చాలా పెద్ద జబ్బు చేస్తుంది, ఆపరేషన్ చెయ్యాలి, బోలెడంత ఖర్చు అవుతుంది అని చెప్పడంతో బిత్తరపోయాడు. ఏడుపు మొహం పెట్టాడు. ఆ డబ్బు సర్దుబాటు చేసుకుని నా దగ్గరికి రా.
అని చెప్పడంతో డీలా పడిపోయాడు రుద్రయ్య. విచారంగా ఇంట్లో కూర్చున్నాడు. ఇప్పటికీ మించిపోయిందే ఉందయ్యా. ఇద్దరం కష్టపడి పని చేస్తే నీ ఆపరేషన్కి కావలసిన డబ్బు సంపాదించొచ్చు. నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో. నీకు ప్రాణం ఎక్కువో సోమరితనం ఎక్కువో? లేదే, నాకు ప్రాణమే ఎక్కువ. నేను కష్టపడి పని చేస్తా. అని మళ్ళీ అందర్నీ బ్రతిమాలి ఊళ్ళో వాళ్ల దగ్గర పాలేరుగా పని సంపాదిస్తాడు. కష్టపడి పని చేస్తాడు. రుద్రయ్యలోని సోమరితనం పూర్తిగా వదిలిపోతుంది. భర్తలో వచ్చిన మార్పుకి సంతోషిస్తుంది జానకమ్మ. కానీ తన జబ్బు గురించి ఆలోచిస్తూ విచారంగా ఉంటాడు రుద్రయ్య. అప్పుడు జానకమ్మ, నీకెట్టాంటి జబ్బు లేదయ్యా. నువ్విట్టా మారాలని కావాలనే నేను ఆ డాక్టర్ అయ్య చేత అట చెప్పించాను అనగానే రుద్రయ్య బాధ మొత్తం పోయి సంతోషంగా నవ్వుతాడు. నన్ను క్షమించే. నా వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో నేను ఇన్నాళ్ళు అర్థం చేసుకోలేదు. ఇకపై సోమరితనం నా దరి చేరనియ్యను. కష్టపడి పని చేస్తాను. ఆ రోజు నుండి రుద్రయ్య జానకమ్మ కష్టపడి పనిచేస్తూ సంతోషంగా జీవిస్తుంటారు.